నిన్నటి వరకు చేతుల్లో తుపాకులు, భుజాలపై తుపాకీ గుళ్ళు, నిత్యం అడవిలో ఏ క్షణాన ఏ ముప్పు పుంచుకొస్తుందో తెలియని భయాందోళన. కానీ అదే చేతులు ఇవాళ ఆయుధాలు వీడి చేనేత వస్త్రాలను ధరించాయి. అదే పాదాలు దట్టమైన బాటలను దాటి మోడలింగ్ ర్యాంపుపై ఆత్మవిశ్వాసంతో అడుగులేశాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఫ్యాషన్ షో అందరినీ ఆశ్చర్యపరిచింది. గడిచిన కాలంలో అడవుల్లో తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు మోడళ్లుగా మారి ర్యాంప్ వాక్ చేశారు. ఆ ర్యాంప్ వాక్ను ఒకసారి చూద్దాం. ఈ అద్భుత ఘట్టానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్వయంగా హాజరయ్యారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసి చేనేత వారసత్వపు గొప్పదనాన్ని చాటి చెప్పిన ఆ మహిళలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు కూడా. हमारे छत्तीसगढ़ भारत की बेटी और आज मैं आप सभी को नेशनल हैंडलूम डे की बहुत बहुत बधाई देना चाहती हूँ. ऐसे देश की बेटी हूँ जहाँ पे हैंडलूम सिर्फ एक कपड़ा नहीं है, बल्कि हमारी पहचान, हमारी परंपरा, हमारी विरासत का प्रतीक है. मैं अपना आभार व्यक्त करना चाहूंगी कि हर एक दिल तक पहुंचाए. आज मैं मेरी सारी बहनों के धन्यवाद देती हूँ कि इस अवसर को यहाँ पे कार्यक्रम में शामिल किया और बहुत मौका दिया. धन्यवाद सर आप सभी को. చేనేత దుస్తులను ధరించి మోముపై చిరునవ్వులతో ధీమాగా ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తూ ఉంటే సభ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయిందనే చెప్పాలి. ఆయుధాలు పక్కన పెట్టి గౌరవప్రదమైన పునరావాస జీవితాన్ని ఎంచుకున్న ఈ మహిళల ప్రయాణం వేడుకకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ర్యాంప్ వాక్ వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇది అసలైన మహిళా సాధికారత అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హింసను వీడి వచ్చిన వారికి లభించిన ఈ గౌరవం నిజంగా ప్రశంసనీయమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆయుధం ఇచ్చేది భయం, కానీ మార్పు ఇచ్చేది గౌరవం. హింస మార్గాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ఈ సోదరీమణుల ప్రయాణం నిజంగా ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తోంది.